ఎవరికి నాకు అవసరం లేదు. నన్ను చూడనప్పుడు నాకేమవుతుందా? అమ్మ తగ్గిపోయింది తెలుసా, అమ్మ ఎట్లా నడుస్తుంది తెలుసా, నాకు తెలుసు. ఇంటికి పోయినప్పుడు నేను చేస్తా, బాత్రూమ్ మీద నేను పడేస్తా. అమ్మ బాధ ఎట్టుంది నాకు తెలుసు నాన్న, నేను చెప్తున్నా ఏడ్చుకుంటా. దానికి తెలుస్తలేదు, వయసు ఉందని తిరుగుతుంది, తిరగని. సరే నాన్న, సరే తిరగని. ఇప్పుడు ఏర్పడుతుంది. ఎప్పుడు కొన్ని రోజులు అయినాక నా బిడ్డ కూడా తక్కువది కాదులే. బిడ్డ మదరా, నా బిడ్డ కూడా లవ్ చేయలేవు, లవ్ చేస్తుంది ఒక అబ్బాయి. నాకు తెలిసిపోయింది. ఎవరో అక్కడ కోటపల్లి ఉండలే, ఎవరైనా నాకు చెప్పలేదు. అయితే ఫోన్లో ఇందాక మాట్లాడితే నేను వస్తున్నా, వాడు ఆగు అంటుంది. నేను విన్నాక ఇప్పుడు జస్ట్ 5 minutes పశ్చాత్తున్నా, నువ్వు బండి తీసుకుంటా అంటుంది. అయితే నా బిడ్డ కూడా నాకు నమ్మకం లేదు, పక్క లెక్క తయారవుతుంది బిడ్డ మరలా. సరే ఫోన్ మేము ఎందుకు ఫోన్ చేసామంటే, మీరు నా తమ్ముడు, మీరు అది చిట్టి మంచి మనుషులు కాబట్టి నేను ఫోన్ చేస్తున్నా. ఎందుకు జీవితం నాశనం చేసుకుంటారు? మీ అక్క, మీ బిడ్డ నీకు కూడా బిడ్డ అయితే కాదు. సరే ఇప్పుడు కాదు, ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుసా. డాడీ అమ్మ వద్దమ్మా, నేను ఇస్తా, నేను పెళ్లి చేస్తా, నీకు 2 లక్షలు ఖర్చు పెడతా, నేను చేస్తా అమ్మా అంటే, నేను లవ్ చేస్తున్నా డాడీ, లవ్ మ్యారేజ్ చేసు. అబ్బా ఎన్ని చూడలే నేను, నా తలకాలం. అవురా, జీవితాలు నాశనం అవుతున్నాయి, తెలుస్తలేదు. మీ అక్క చేస్తలే, మీ బిడ్డ చేస్తలే. అది ఒక్కటే మనం చెప్పిన, ఇల్లు రాసి డాడీ అన్నది. సరే అమ్మా రాసిస్తా, రేపు చూస్తామని నాకు గ్యారెంటీ ఏంటి? కరెక్టా కాదరా? మళ్ళా నేను ఇల్లు రాసిస్తా, నువ్వు చూస్తావని గ్యారెంటీ ఏంటి? నీ జీవితం బతుకో, మన రోడ్డు మీద పడాలా?